నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యం, క్రమశిక్షణను పెంచడానికి ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. దాని పేరు మస్తాబు. వినడానికి కొంచెం పాతకాలం పదంలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మనం దీన్ని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. మన దగ్గర 2 కీలకమైన పత్రాలున్నాయి. ఒకటి, ఈ కార్యక్రమం ఎలా అమలు చేయాలో చెప్పే అధికారిక, ప్రామాణిక నిర్వహణా విధానం, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎస్ఓపి అన్నమాట. రెండోది, మండల విద్యాశాఖ అధికారులు, అంటే ఎంఈఓస్, స్కూళ్లకు వెళ్లి తనిఖీ చేయడానికి ఉపయోగించే ఒక చెక్లిస్ట్. అవును, ఈ రెండూ మన దగ్గర ఉండటం చాలా ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే ఒక ప్రభుత్వ విధానమనేది కాగితం మీద ఎలా ఉంటుంది, అది క్షేత్రస్థాయిలో, అంటే ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి జీవితంలో ఎలా రూపాంతరం చెందుతుంది అనే ప్రయాణాన్ని మనం చూడబోతున్నాం. ఇది కేవలం ఒక పాలసీ గురించి కాదు, దాని ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాల గురించి కూడా. అవును, సరిగ్గా చెప్పారు. అయితే అసలు ఈ మస్తాబు అనే ఆలోచన ఎక్కడ మొదలైంది? ఉన్నట్టుండి పాఠశాలల్లో పరిశుభ్రతపై ఇంత దృష్టి పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? ఇదే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లేదా శాసా అనే ఒక పెద్ద ప్రచారంలో భాగంగా మొదలైంది. ఓ, శాసాలో భాగమా ఇది? అవును, మన దగ్గరున్న ఎస్ఓపి డాక్యుమెంట్ ప్రకారం దీన్ని మొదటగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అవునా? అక్కడ వాళ్లు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా పిల్లల హాజరు శాతం పెరగడం, అనారోగ్యంతో సెలవులు పెట్టేవాళ్ల సంఖ్య తగ్గడం, ఇలాంటివి గమనించారు. ఆ విజయం చూశాకే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పాఠశాలల్లో వాష్ ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడం. వాష్ అంటే వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ కదా? అవును, సరిగ్గా అదే. నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత. లక్ష్యం చాలా సింపుల్గా కనిపిస్తుంది. పిల్లలలో చిన్న వయసు నుంచే పరిశుభ్రత అలవాట్లను ఒక దినచర్యగా వారి జీవితంలో ఒక భాగం చెయ్యాలి. అయితే ఇది కేవలం పరిశుభ్రత మాత్రమేనా? ఎందుకంటే మీరు చెప్పినట్లు హాజరు పెరగడం, అనారోగ్యం తగ్గడం ఇవి ఉన్నాయి. కాని మస్తాబు అనే పదానికి అర్థం సిద్ధమవడం, సర్దుకోవడమని విన్నాను. అవును. అంటే ఇది కేవలం చేతులు కడుక్కోవడం కన్నా పెద్ద లక్ష్యాలను కలిగి ఉందా? ఖచ్చితంగా. ఇది కేవలం శారీరక శుభ్రతకు సంబంధించింది కాదు. ఎస్ఓపిలో చాలా స్పష్టంగా కొన్ని లక్ష్యాలను చెప్పారు. ఏంటవి? మొదటిది, నీటి ద్వారా వ్యాపించే కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధులను, ఇంకా గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడం. ఇది ప్రాథమిక ప్రజారోగ్య లక్ష్యమన్నమాట. ఇది చాలా అవసరం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. అవును. ఇక రెండవ లక్ష్యం మీరు అన్నట్లు హాజరును మెరుగుపరచడం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదా బడికి రాగలిగేది. కరెక్ట్. హాజరు బాగుంటే వాళ్ల చదువు కూడా మెరుగవుతుంది. కానీ ఇక్కడే అసలు విషయముంది. మూడవ లక్ష్యం చాలా కీలకం. అదేంటి? విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. ఒక నిమిషం. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఇవి చాలా పెద్ద మాటలు. గోళ్లు కత్తిరించుకోవడం, శుభ్రంగా దువ్వుకోవటం వంటి చిన్న పనుల ద్వారా వీటిని ఎలా సాధిస్తారు? అంటే ఒక తరగతి గదిలో ఇది ఆచరణలో ఎలా కనిపిస్తుంది? ఒక విద్యార్థి ఉదయం స్కూలుకొస్తే మస్తాబు కార్యక్రమంలో భాగంగా వారు ఏం చేయాలి? మంచి ప్రశ్నడిగారు. ఇక్కడే పాలసీ అనేది ఆచరణగా మారుతుంది. ఎస్ఓపి ప్రకారం ప్రతి విద్యార్థి కొన్ని నియమాలు పాటించాలి. ఉదాహరణకు, ప్రతిరోజూ శుభ్రంగా ఉతికిన యూనిఫామ్, పాదరక్షలు ధరించాలి, గోళ్లు శుభ్రంగా కత్తించుకుని ఉండాలి, జుట్టు నీటుగా దువ్వుకుని ఉండాలి. మరుగుదొడ్డికి వెళ్లిన తరువాత తినడానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇవి వినడానికి చాలా సాధారణ విషయాలుగా అనిపించవచ్చు. అవును, ఇవన్నీ మన ఇళ్లల్లో అమ్మానాన్నలు రోజూ చెప్పేవే కదా. ఇందులో కొత్తేముంది? కొత్తదనం వీటిని చెప్పరంలో లేదు. వీటిని అమలు చెయ్యడానికి ఒక వ్యవస్థను సృష్టించడంలో ఉంది. వ్యవస్థనా? అవును. ఆ వ్యవస్థే మస్తాబు కార్నర్. ప్రతి తరగతి గదిలో ఒక మూలన దీన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇది ఈ కార్యక్రమానికి గుండెకాయ లాంటిది. ఆగు, నా దగ్గరున్న ఎంయూఓ చెక్లిస్ట్లో ఈ మస్తాబు కార్నర్ గురించే ఒక ప్రత్యేక విభాగం ఉంది. దాని ప్రకారం ఎంయూఓలు పాఠశాలకు వచ్చినప్పుడు ప్రతి తరగతిలో ఈ కార్నర్ ఉందా లేదా అని తనిఖీ చేస్తారు. సరిగ్గా అదే. అందులో ఉండాల్సిన వస్తువుల లిస్టు కూడా ఉంది. ఒక అద్దం, 2 దువ్వెనలు, సబ్బు లేదా హ్యాండ్ వాష్, ఒక శుభ్రమైన టవల్ మరియు ఒక నెయిల్ కట్టర్.
ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెక్లిస్ట్లో టిక్ చేస్తారు. అయితే ఈ చిన్న వస్తువులు అంత పెద్ద మార్పుని ఎలా తెస్తాయి? ఇక్కడే మనం సైకాలజీ గురించి మాట్లాడుకోవాలి. ఈ వస్తువులు కేవలం వస్తువులు కాదు, అవి కొన్ని విలువలకి ప్రతీకలు. అంటే ఎలా? అద్దమెందుకు? విద్యార్థి తనను తాను చూసుకుని సరిచేసుకోవడానికి, జుట్టు చెదిరితే దువ్వుకోవడానికి, ముఖం మీద మరక ఉంటే చూసుకోవడానికి. ఇది ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. నేను నీట్గా, ప్రెజెంటబుల్గా ఉన్నాను అనే భావనను కలిగిస్తుంది. ఓ! దువ్వెన, నెయిల్ కట్టర్ క్రమశిక్షణను సూచిస్తాయి. అంటే ఇదొక రకంగా నడ్జ్ థియరీ లాంటిదా? విద్యార్థులను శుభ్రంగా ఉండు అని గట్టిగా చెప్పి శిక్షించే బదులు వాళ్లకవసరమైన వనరులను అందుబాటులో ఉంచి వాళ్ల ప్రవర్తనను నెమ్మదిగా సరైన దిశలో ప్రోత్సహించడం. ఎగ్జాక్ట్లీ! మీరు సరైన పదం వాడారు. ఇది ఆదేశాల ద్వారా కాకుండా వాతావరణాన్ని మార్చడం ద్వారా అలవాట్లను మార్చే ఒక శక్తివంతమైన పద్ధతి. ఒక విద్యార్థి ఉదయం ఆడిపడి జుట్టు చెరిగిపోయి క్లాస్కి వచ్చాడనుకోండి. టీచర్ తిట్టాల్సిన అవసరం లేదు. ఆ విద్యార్థే అద్దంలో చూసుకుని, దువ్వెన తీసుకుని సరిచేసుకుంటాడు. ఇది బాధ్యతను నేర్పుతుంది. అవును. నా బాహ్య స్వరూపం నా బాధ్యత అనే ఆలోచనను నాటుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కాని క్షేత్రస్థాయిలో ఇప్పటికే పాఠాలు చెప్పడం, పరీక్షలు పెట్టడం, ఇతర ప్రభుత్వ పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఇది మరో అదనపు భారంలా మారే ప్రమాదం లేదా? ఈ మస్తాబు కార్నర్ను ఎవరు చూసుకోవాలి? ప్రతి విద్యార్థి వీటిని పాటిస్తున్నాడా లేదా అని ఎవరు పర్యవేక్షిస్తారు? ఇది చాలా సరైన ప్రశ్న. చాలా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడే విఫలమవుతాయి. కానీ ఈ ఎస్ఓపిలో దీనికొక పరిష్కారం చూపారు. అలాగా? ఉపాధ్యాయుల పాత్ర ఉంది, కానీ అది భారంలా కాకుండా ఒక ఫెసిలిటేటర్లా ఉంటుంది. వాళ్లు మస్తాబు కార్నర్ను ఏర్పాటు చేయాలి, వస్తువులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీ తర్వాత కేవలం 5 నిమిషాలు విద్యార్థుల పరిశుభ్రతను గమనించాలి. కేవలం 5 నిమిషాలా? అంతే. అది స్నేహపూర్వకంగా ఎవరినీ కించపరచకుండా చెయ్యాలి. అవసరమైతే పరిశుభ్రతపై చిన్న చిన్న ఆటలు, క్విజులు నిర్వహించాలి. 5 నిమిషాలా? సరే, అది పర్వాలేదు. కాని ఇక్కడే ఎంఈఓ చెక్లిస్ట్లో నాకు ఇంకో ఆసక్తికరమైన విషయం కనిపించింది. ఏంటది? విద్యార్థి నాయకత్వ వ్యవస్థ అనే ఒక పాయింట్ ఉంది. దాని ప్రకారం ప్రతి తరగతిలో 2 విద్యార్థులను, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి నాయకులుగా ఎన్నుకోవాలి. అది రొటేషన్ పద్ధతిలో. అవును. అంటే ప్రతి విద్యార్థికి నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. పిల్లలే లీడర్లా. ఇది ఎలా పనిచేస్తుంది? ఒకరిపై ఒకరు కంప్లైంట్లు చేసుకునే వ్యవస్థగా మారదా? అక్కడే ఈ కార్యక్రమం యొక్క అసలైన బలముంది. ఎస్ఓపిలో వీరిని స్టూడెంట్ హైజీన్ లీడర్స్ అని పిలుస్తారు. ఈ కార్యక్రమం కేవలం ఉపాధ్యాయుల పర్యవేక్షణ మీదే ఆధారపడదు. ఓ! విద్యార్థులే ఇందులో పూర్తి భాగస్వాములవుతారు. ఈ స్టూడెంట్ లీడర్ల పని తమ తోటి విద్యార్థులను పరిశుభ్రంగా ఉండమని ప్రోత్సహించడం. ఎవరి గోళ్లైనా పెరిగితే ఒరే గోళ్లు కత్తిరించుకో అని స్నేహంగా చెప్పడం. మస్తాబు కార్నర్ను శుభ్రంగా ఉంచడం, హ్యాండ్వాష్ అయిపోతే టీచర్కు చెప్పడం, అలాంటివన్నమాట. మీరడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇది పోలీసింగ్లాగా మారకూడదు. అందుకే ఎస్ఓపిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నాయకత్వం శిక్షించడం లేదా కించపరచడం ద్వారా కాకుండా సానుకూల దృక్పథంతో ప్రోత్సాహకరంగా ఉండాలి. అంటే పీర్ టు పీర్ లెర్నింగ్ లాగా? కరెక్ట్. పీర్ టు పీర్ లెర్నింగ్ మరియు మోటివేషన్. ఒక టీచర్ చెప్పడం కన్నా ఒక స్నేహితుడు చెప్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక విద్యార్థి నాయకుడు తన స్నేహితుడికి నీ గోళ్లు పెరిగాయి కత్తిరించుకో అని చెప్పాలి. అది చాలా సున్నితమైన విషయం. ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఆ సంభాషణను ఎలా గౌరవప్రదంగా నిర్వహించాలో నేర్పిస్తుంది. అంటే ఇది పరిశుభ్రత పాఠంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంపతి వంటి సామాజిక నైపుణ్యాలను కూడా నేర్పుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ రొటేషన్ పద్ధతి వల్ల అందరికీ అవకాశం రావటం, అధికారం ఒకరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ఉండటం కూడా మంచి ఆలోచనే. అవును. ఇది చిన్న వయసులోనే బాధ్యతను, నాయకత్వ లక్షణాలను, సమష్టి కృషిని పెంపొందించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ తరగతి గది మనది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది అని యాజమాన్య భావనను కలిగిస్తుంది. సరే, వ్యవస్థ బాగుంది. కానీ ఇది సరిగ్గా అమలవుతోందా లేదా అని ఎలా తెలుసుకుంటారు? అంతా కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పొస్తోందని ఎలా నిర్ధారిస్తారు? ఇక్కడే ఎంఈఓ చెక్లిస్ట్ ఉపయోగంలోకి వస్తుందనుకుంటా. అవును. ఈ చెక్లిస్ట్ ఒక పర్యవేక్షణ, మూల్యాంకన సాధనం. ఇది కేవలం మస్తాబు కార్నర్ ఉందా అని టిక్ పెట్టడానికి మాత్రమే కాదు,
ఇది చాలా వివరంగా ఉంది. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, ముఖ్యంగా టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయా, నీటి సౌకర్యం నిరంతరాయంగా ఉందా వంటి మౌలిక సదుపాయాలను తనిఖీ చేస్తారు. ఈ చెక్లిస్ట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఉదయం ప్రార్థనలో పరిశుభ్రత ప్రతిజ్ఞ జరుగుతుందా, ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేస్తున్నారా వంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే ఇది కేవలం వస్తువుల గురించి కాదు, అలవాట్లుగా మారుతున్నాయా లేదా అని కూడా చూస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. ఇవి ప్రాసెస్ ఇండికేటర్స్. వీటితో పాటు అవుట్కమ్ ఇండికేటర్స్ని కూడా గమనిస్తారు. అంటే ఫలితాలు. అవును. ఉదాహరణకు అనారోగ్యం కారణంగా విద్యార్థుల గైర్హాజరు రికార్డులను పరిశీలిస్తారు. గత నెలతో పోలిస్తే ఈ నెల గైర్హాజరీ తగ్గిందా లేదా అని చూస్తారు. హాస్టల్స్లో అయితే అనారోగ్య రికార్డులను, పీహెచ్సీ సందర్శనల సంఖ్యను కూడా తనిఖీ చేస్తారు. ఇవన్నీ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని కొలవడానికి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. కేవలం తనిఖీలు, పర్యవేక్షణ మాత్రమే ఉంటే అది భయంతో చేసే పనిలా ఉంటుంది. విద్యార్థులను, పాఠశాలను ప్రోత్సహించడానికి ఏమైనా ఉన్నాయా? ఒక సానుకూల పోటీతత్వం ఉంటే ఫలితాలు ఇంకా బావుంటాయి కదా? తప్పకుండా ఉన్నాయి. ప్రోత్సాహకాలకు ఈ కార్యక్రమంలో మంచి ప్రాధాన్యతిచ్చారు. ఎస్ఓపి ప్రకారం ప్రతివారం అన్ని నియమాలు పాటిస్తూ చాలా పరిశుభ్రంగా ఉన్న విద్యార్థిని మస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్గా ఎంపిక చేస్తారు. ఓ బాగుంది. వాళ్ల ఫోటోనం పేరును నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు. ఇది ఆ విద్యార్థికి గర్వంగా ఉంటుంది, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. అయితే ఇది కేవలం పైపై మెరుగులకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది కదా? ఒకరోజు శుభ్రంగా ఉన్నంత మాత్రాన అలవాటు మారినట్టు కాదు. ఈ గుర్తింపు నిజమైన, స్థిరమైన మార్పును ప్రోత్సహిస్తుందని ఎలా నిర్ధారిస్తారు? మంచి పాయింట్. అందుకే వ్యక్తిగత అవార్డులతో పాటు సామూహిక అవార్డులను కూడా పెట్టారు. నెలవారీగా పరిశుభ్రమైన తరగతి గది లేదా హాస్టల్ అయితే పరిశుభ్రమైన వింగ్ ని గుర్తిస్తారు. దీనివల్ల అందరూ కలిసి పనిచేస్తారు. అవును. దీనివల్ల విద్యార్థులందరూ కలిసి తమ తరగతిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వ్యక్తిగత పోటీ కాదు, ఒక జట్టుగా పనిచేయడం. ఇక జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాలలకు, ఉత్తమ హాస్టల్స్కు కూడా గుర్తింపుంటుంది. ఈ గుర్తింపు అనేది ఒక సానుకూల పోటీతత్వాన్ని, గర్వాన్ని సృష్టిస్తుంది. అయితే ఇదంతా విన్న తర్వాత ఈ ఎస్ఓపి, చెక్లిస్ట్, మస్తాబు కార్నర్, స్టూడెంట్ లీడర్స్ వీటన్నిటినీ కలిపి చూస్తే మస్తాబు కేవలం చేతులు కడుక్కోవడం గురించిన కార్యక్రమం కాదని స్పష్టమవుతోంది. అస్సలు కాదు. ఇది క్రమశిక్షణ, బాధ్యత, నాయకత్వం, ఆత్మగౌరవం మరియు సామూహిక స్పృహను పెంపొందించే ఒక సమగ్రమైన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలా ఉంది. ఖచ్చితంగా. ఇది పాఠశాల దశలోనే ప్రజారోగ్యంపై, మానవ వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం పెడుతున్న ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. ఒక పెద్ద లక్ష్యాన్ని, అంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఆచరణీయమైన పనులుగా, రోజువారీ అలవాట్లుగా ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ. నిజమే. ప్రతి తరగతి గదిలోని ఒక చిన్న అద్దం, ఒక దువ్వెన విద్యార్థులలో ఎంత పెద్ద మార్పుకు బీజం వెయ్యగలదో ఇది చూపిస్తోంది. ఈ చర్చ ముగించే ముందు ఒక ఆలోచన. మన దగ్గరున్న పత్రాల ప్రకారం ఈ కార్యక్రమం పాఠశాలలు, హాస్టల్స్కు పరిమితం. అవును. అయితే ఇతను నేర్చుకున్న ఈ పరిశుభ్రత, క్రమశిక్షణ, ఈ అలవాట్లను విద్యార్థులు తమ ఇళ్లకు, తద్వారా తమ సమాజానికి కూడా తీసుకువెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? పాఠశాల గోడల మధ్య మొదలైన ఈ మార్పు రేపు సమాజం మొత్తం మీద ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపగలదు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.